వర్షాకాలం అంటే ప్రస్తుతము ఈ వర్షాకాలమే చాలా విచిత్రంగా ఉంది. ఈ అట్మాస్ఫియర్లో వచ్చిన మార్పులు చూడండి. విపరీతమైన ఉక్కపోత, సడన్గా భారీ వర్షము, వితిన్ అవర్స్ మళ్ళీ మీకు ఒక వామ్ క్లైమేటిక్ కండిషన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీకు దగ్గు అనండి, జలుబు, జ్వరము. సో ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. మీకు చాలా వరకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో చూసారనుకోండి, ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక చిన్నపాటి టీ, హెర్బల్ టీ, అంటే మీరు ఒక 3 to 4 days మీకు ఈ టీ తాగారు అనుకోండి, ఈ దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా ఈజీగా బయట పడిపోవచ్చు. ముఖ్యంగా ఈ ఆస్మా ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు, అలాగే ఈ గుండె చుట్టూ మీకు కఫము చేరిపోయి ఉంటుంది చూసారా. సో వాళ్ళకి ఈ రైనీ సీజన్లో ఈ సమస్యలు, అంటే ఊపిరి పీల్చుకోవడము, మీకు లోపల నుంచి మీకు శ్లేష్మం అలా పదే బయటికి రావడము, ఇదంతా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, పర్టికులర్గా మీకు సెంట్రలైజ్డ్ ఏసీ ఉండే మీకు ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఇది ఒక మేజర్ సమస్య అండి. ముఖ్యంగా ఆస్తమా ఉందనుకోండి, వీళ్ళు మంచి ఏసీ గదుల్లో ఉన్నారనుకోండి, ఎంతలా అగ్రివేట్ అవుతుంది అంటే వీళ్ళకి వేరే మార్గమే ఉండదు. ఇప్పుడు ఉద్యోగం చేయాలంటే ఆఫీస్లో కూర్చోవాలి, మీకు ఎటు చూసినా కూడా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రూమ్స్. మరి ఇక్కడ ఆస్తమా ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు, అదీను ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు దగ్గుతూనే ఉంటారు. ఈ జలుబులో వీళ్ళు నానా యాతనలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఫ్లాస్కులో ఈ హెర్బల్ టీని తీసుకువెళ్ళారు అనుకోండి, ఏ లెవెల్లో వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది అంటే, ముఖ్యంగా మీకు ఆఫీసులో ఎయిర్ కండిషన్ రూమ్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, జనరల్గా నేను వీడియోస్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఒక రాయితో చేసిన బౌల్ ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలండి. ఎందుకంటే మేము రెగ్యులర్ బేసిస్లో దీన్ని వాడతాము కాబట్టి ఇది మీకు పూర్తిగా ఆర్గానిక్. సో దీనిని వాడడము చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సో ఇప్పుడు ఈ రాయితో చేయబడిన ఈ బౌల్ని తీసుకోండి. అందులో మీరు 1 స్పూన్ మిరియాలు అంటే ఏంటి, మీకు ఒక 10 మిరియాలు అందులో వెయ్యండి. మీకు ఈ బ్లాక్ పెప్పర్ అనబడే మిరియాలు ఉంది చూసారా, మీకు దివ్య ఔషధం. ఎంతోమంది డాక్టర్లు మాట్లాడుతూ ఉంటారు, మీకు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ గుండె చుట్టూ మీకు ఫ్లమ్ ఫామ్ అయి ఉంటే, కఫము ఫామ్ అయి ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ మిరియాలు అల్టిమేట్గా పనిచేస్తుంది. అంటే మీకు రేపు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపడానికి ఈ మిరియాలు ఎన్నో రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 10 మిరియాలు ఈ స్టోన్ బౌల్లో వెయ్యండి. సో ఇందులో 10 మిరియాలు వేసిన తరువాత, అలాగే ఒక 2 ఏలక్కాయలు, మీకు ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏలక్కాయలు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు రాత్రి ఒక 4 ఏలక్కాయలు నీళ్ళలో వేసుకొని పొద్దున్న ఆ నీరును రెగ్యులర్ బేసిస్లో తాగితే మీ సైనస్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. సో అలాంటి ఏలక్కలు 2 వేసుకోండి. తరువాత దాల్చిన చెక్క. ఇప్పుడు ఈ దాల్చిన చెక్క అన్నప్పుడు షుగర్కి అద్భుతమైన ఒక రెమెడీ అండి. సో దీనిని కూడా వెయ్యండి. అలాగే మీకు అల్లం ముక్క, మీకు డ్రై జింజర్ కూడా దొరుకుతుందండి, సొంటి అంటారు, దానిని కూడా మీరు వెయ్యొచ్చు. ఒక చిన్న ముక్క వెయ్యండి. వేసి మీరు దీన్ని బాగా దంచండి. సో దంచిన తర్వాత ఒక పేస్ట్ తయారవుతుంది. ఇప్పుడు మీరు ఒక కప్పు పాలు తీసుకోండి. ఆవు పాలు అయితే ఇంకా బెటర్. సో ఈ పాలును మీరు ఇలాగ కాగిస్తున్నప్పుడు మీకు కర్పూరవల్లి అని అంటారు. మీరు చాలామంది ఫ్రెండ్స్ తోటల్లో చూశాను. దీన్ని ఎందుకు పెంచుతున్నారో కూడా చాలామందికి తెలియదు, కానీ మంచి వాసన వస్తుందండి. ఈ కర్పూరవల్లి ఉంది చూసారా, ఈ ఆకులు మీకు ఆస్తమాకి చాలా పెద్ద రెమెడీ అండి. మీకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ ఆకులు 4 కోసుకొని మీరు మామూలుగా తింటే, లేదా మీరు వేడి నీళ్లలో ఈ ఆకులు వేసుకొని హెర్బల్ టీలా తాగితే ఎలాంటి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటే మాటల్లో చెప్పలేం. కాబట్టి కాగుతున్న పాలులో ఈ కర్పూరవల్లి ఆకులు, దీన్ని వామాకు అని కూడా అంటారు. చాలామంది తోటల్లో ఈ వామాకు అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక 4 ఆకులు ఈ పాలులో వెయ్యండి. వేసిన తరువాత ఇప్పుడు ఈ పేస్ట్ తయారు చేశారు చూసారా,
ఈ పేస్ట్ను కూడా ఈ పాలలో కలపండి. బాగా మీరు కలుపుతున్నప్పుడు చిటికెడు మీరు పసుపు గురించి ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాము కాబట్టి విడిగా పసుపు గురించి చెప్పక్కర్లేదు. క్యాన్సర్ లాంటి రోగాలను కూడా అరికట్టగలిగే పసుపు, అలాగే మిరియాలలో కూడా ఈ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ బేసిస్లో ఈ హెర్బల్ టీ తాగడం వలన రేపు క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజులు ఏవి కూడా మీకు రావు. అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, పసుపు వేశారు, తరువాత అవసరమైతే రెగ్యులర్ బేసిస్లో మీరు ఈ టీ పొడి వాడతారు చూసారా. ఇప్పుడు ఈ టీ పొడి అనేది ఒక రకంగా ఓకేనండి, ఎందుకంటే ఇది కూడా మీకు తేయాకు తోటల్లో నుంచే తీస్తారు. కానీ మీకు ఈ ప్యాకెట్టుల్లోకి వెళ్ళేటప్పుడు పాడవకూడదని చెప్పి కలరింగ్ ఏజెంట్స్, అలాగే ప్రిజర్వేటివ్స్ వీటినంతా కలపడంతో, కొన్ని రకాల కెమికల్స్ కలపడంతో ఈ టీ పొడి అనేది కొంచెం ప్రమాదంగా మారింది. సరే, ఎప్పుడైనా నేను మాట్లాడేది ఒక 3 to 4 days మాత్రమే ఈ హెర్బల్ టీ తాగండి. బాగుంది ఓకే అనుకుంటే యూ కెన్ కంటిన్యూ. సో 1 స్పూన్ టీ పొడి కూడా వెయ్యండి. అంటే మామూలు టీలు తాగుతాం కదా కాబట్టి టీ పొడి అంటున్నాను. వేసిన తరువాత మీకు నచ్చిన, ఇప్పుడు ఈ బ్రౌన్ షుగర్ అంటారు, లేదా పటిక బెల్లం, లేదా మీకు ఆర్గానిక్ బెల్లం, ఏది దొరికినా కూడా స్వీట్ కోసం రెగ్యులర్గా ఉండే వైట్ షుగర్ మాత్రం దయచేసి వాడకండి. సో ఇప్పుడు మీరు ఈ పటిక బెల్లమో, ఆర్గానిక్ బెల్లమో, బ్రౌన్ షుగరో వేసి మీరు బాగా మరిగించిన తరువాత మీకు రెగ్యులర్ టీ లాగే అదే కలర్లో మంచి సువాసనతో అద్భుతమైన ఒక హెర్బల్ టీ రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు వడగొట్టండి. మీరు ఎలా తాగుతారో, మామూలుగా ఒక టీ ఎలా తాగుతారో అదే పద్ధతిలోనే ఈ టీ కూడా తాగండి. తాగారు అనుకోండి, మీ దగ్గు, జలుబు, జ్వరము, ఆస్తమా ప్రాబ్లము, సైనస్ ప్రాబ్లము, మీకు అలాగే గుండె చుట్టూరుతో ఉండే ఈ శ్లేష్మము, ఇదంతా కూడా కరిగిపోవడాన్ని మీరు క్లియర్గా 3 to 4 daysలో చూడవచ్చు. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్న ఒక విషయం, ఇప్పుడు మీరు ఎన్నో జ్యూసుల గురించి చెప్తారు. ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అంటారు, అలాగే మీరేమో ఒక సూప్ అంటారు. ఇప్పుడు మొన్న చూడండి, నేను స్లిప్ ఆఫ్ ద టంగ్ ఆవు నెయ్యి అని చెప్పడానికి బదులు కొద్దిగా ఆవ నూనె అన్నట్టుగా వినిపించిందని ఫ్రెండ్స్ చెప్పారు. ఇది ఆవ నూనె కాదండి, ఆవు నూనె అయితే అసలే కాదండి. ఆవు నుంచి ఎక్కడ మన నూనె తీయము, ఇది ఓన్లీ మీకు ఆవు నెయ్యి అని నేను చెప్పాను. కౌ ఘీ అని అంటారు. సో ఇప్పుడేంటి, అక్కడ మీకు మునగాకు, కరివేపాకు సూప్, అలాగే ఒక సందర్భంలో మీకు వంకాయ టమాటాతో చేసిన ఇంకొక రసము, దేనికి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కోసం. ఇలాగే ఎన్నో రెమెడీస్ మాట్లాడతాం. ఇన్ని వాడలేము కదండి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు నేనేం చేస్తానో చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడాను, నేను ఒక డైరీలో దీనికి సంబంధించిన వివరాలు రాసుకుంటాను. రాసుకొని ప్రతి 2 వారాలు, ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అని అన్నాం, ఒక 2 వారాల పాటు ఏబీసీ జ్యూస్ అనేది ఉదయం తాగడం. అలాగే డయాబెటీస్ కోసం ఉసిరికాయ పసుపు నీళ్లు, హెర్బల్ టీ, సో దీనిని ఒక 15 రోజులు. అలాగే వంకాయ టమాటా జ్యూస్, దానిని ఒక 15 రోజులు. ప్రస్తుతము మేము తమలపాకు రెమెడీలో ఉన్నామండి. మీరు కూడా కుదిరితే ఒక చిన్నపాటి డైరీలో దీనికి సంబంధించిన వివరాలు రాసుకొని, నెంబర్ ఆఫ్ వీడియోస్ మాట్లాడతాం కదా, అందులో ఎన్నో రెమెడీస్ గురించి మాట్లాడతాం కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉంది, దానికి ఇందులో ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా వెతికి మీరు తయారు చేసుకొని వీటిని తాగండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.